ఉంది అక్కడ. రైట్. కమ్మబాటి రామ్మోహన్ రావు గారు, ఈ సామాజిక వర్గాల మొగ్గు చూపడం అనే దాని మీద మీ అంచనాలు ఏంటి? మీ పార్టీ అలా అంచనాలు వేసుకుంది, అవి ఇప్పుడు నేను చెప్పిన వాటికి దగ్గరగా ఉన్నాయా? అంటే మా పార్టీ కానీ మేము కానీ ఆలోచన ఒకటే ఉంది సార్. ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పనితీరు, అదేవిధంగా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న దురాగతాలు కానివ్వండి, ఎక్కడికక్కడ మరి క్లియర్గా కంటికి కనపడుతున్నాయి వెంకటకృష్ణ గారు. అందువల్ల ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం అవ్వచ్చు, లేదా ఇంకా పర్సంటేజ్ 30 ఇచ్చారు. నేను అనుకుంటా ఇంకా ఎక్కువ మందిలో ఈవేళ తెలుగుదేశం వైపు నేను ఈ ఎన్డీఏకి ఓటు వేసి ఉంటారని నేనైతే భావిస్తా ఉన్నా. పర్సంటేజ్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అయితే ఇవన్నీ కూడా దురదృష్టం. మనం చర్చించుకోవటం సరే తప్పదు, ఎక్కడికక్కడ వాళ్ళలో కూడా ఉంది కాబట్టి చర్చించుకుంటున్నాం. కానీ ఒకటి చూస్తున్నారు, ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని గాడిలో పెడతారో, ఎవరైతే అంటే పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి, యువతను ఆదుకోవాలన్నా, రైతాంగాన్ని ఆదుకోవాలన్నా, మహిళలలో ఏదైతే ఉన్నారో ఈవేళ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఇస్తున్నారో అందుకన్నా బెటర్గా ప్యాకేజ్ మేము ఏదైతే సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో దాన్ని ప్రజలు నమ్మారు. అదేవిధంగా యువగళం పేరుతో లోకేష్ గారు వెళ్ళి అన్ని జిల్లాలకు వెళ్ళి ఆయన ఇచ్చిన హామీలు కానీ వారికి భవిష్యత్తు మాట అంటే చేపిస్తారు అనేది వాళ్ళ కూడా ఒక నమ్మకం వచ్చిందనేది అయితే ఇవాళ మేమైతే మాకు వస్తున్న సమాచారం మేరకు ప్రజలు ఆ విధంగా ఆలోచన చేశారని నేనైతే అనుకుంటా ఉన్నా. రేపు తీర్పు కూడా మీరే చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఇంటర్నల్ మీటింగ్లో చెప్పారు, రేపు ఫలితాలు మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఆ విధంగా ఉండబోతున్నాయని కూడా వారు మా నాడు వారికి తెలుసు. అదేవిధంగా నమ్మకం, ఎవరైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారు, ఎవరైతే ఈ యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నారు, పునాది వేశారు. ప్రూన్ అంటే ఇంతకుముందు కూడా మనం అక్కడ తెలంగాణలో అభివృద్ధి జరిగినా, ఇక్కడ అభివృద్ధి జరిగినా మన కంటికి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేసింది, దాని ఫలాలు వస్తున్నాయి, ప్రజలు దాన్ని చూశారు. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేస్తున్నారని నేనైతే, ప్రజలు ఎప్పుడు విఘ్నులు సార్. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోరుకుంటారు ప్రజలు. ఎవరైతే అభివృద్ధి చేస్తారు, ఎవరైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురాగలరు, ఎవరు సుపరిపాలన ఇస్తారు, ఎవరు అవినీతి లేకుండా చేయగలుగుతారు, ఎప్పుడైతే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వెంకటకృష్ణ గారు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించిన వ్యక్తి, ఆ ప్రభుత్వం ఆయన మీద 11 కేసులుండి ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి కేవలం కక్షతో నేనే కాదు మీ మీద కూడా మచ్చుందని చెప్పడానికే పెట్టాడని ప్రజలు దాన్ని కన్విన్స్ అయ్యారు. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడి అండగా ఇది అన్యాయం, అక్రమంగా పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ ఆయన మీద పెట్టారు కేసులు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మన హక్కు, ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళని ప్రజలు ఆశీర్వదిస్తారు. కాబట్టి రేపు రాబోతున్న ఫలితాలన్నిటికీ కూడా వాళ్ళ యొక్క ఆలోచనల విధానంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే సరైన మనిషి, సరిగా రాష్ట్రాన్ని గాడిలో పెడతారు, మంచి పరిపాలన ఇస్తారని నమ్ముతున్నారు. కాబట్టి రేపు ఫలితాలు ఆ విధంగా ఉండబోతున్నాయి. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, కేకే గారు మీరేంటి సవాల్ చేస్తున్నారంట? ఏంటి సార్? నేను